ఏంటంటే మొదటిది కడగబడిన జీవితం. ఓ పవిత్రుడైన దేవుని బిడ్డగా మారి యేసు రక్తంలో విడుదల పొంది సంఘ సభ్యుడిగా చేర్చబడమే కాక నూతన పురుషుడిగా మారి నీవు ఆత్మచేత అభిషేకించబడి వేర్పాడు జీవితంలో సాగుతూ ఉన్నావు. రెండవది ఏమిటో తెలుసా? దేవుడు నీ మీద, నీ సంఘం మీద, నీ పిల్లల మీద, నీ వ్యాపార వ్యవసాయాల మీద లక్ష్యం ఉంచాలి అనుకుంటే అక్కడ చక్కని అనుభవాలు రెండు రాశాడు. అది కొండలు కలిగిన దేశమును, రెండవది లోయలు కలిగిన దేశమును, మూడవది పైనుంచి వర్షం పడితే ఆకాశ జలాలను త్రాగే దేశము. దాని మీద దేవుడు దృష్టి ఉంచబోతున్నాడు, దాని మీద లక్ష్యం ఉంచబోతున్నాడు. మరి ఎందుకు ఆ అనుభవాలు అక్కడ రాసి పెట్టాడు? చాలా జాగ్రత్తగా గమనించండి. కొండలు లేకపోతే, ఒకవేళ లోయలు లేకపోతే, ఆకాశ జలం కుమ్మరించబడకపోతే అది దేవుడు లక్ష్యం పెట్టడా? అది లక్ష్యం పెట్టే దేశం కాదా? మీ అందరూ ఎదిగినా నేను ఒక మాట చెప్పారు. అదేమిటో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన మీద లక్ష్యం ఉంచి మన మీద గొప్ప ప్రణాళిక నెరవేర్చాలి అని కోరుకుంటే కడగబడిన జీవితంతో పాటు రెండవదట రెండు అనుభవాలు నీకు ఉండితేరాలి. ఒకటి లోయల కలిగిన దేశం, అందరూ చెప్పండి. రెండవది కొండల కలిగిన దేశం. ఈ రెండు అనుభవాలు సంఘానికి ఉండాలి. ఈ రెండు అనుభవాలు విశ్వాసులకు ఉండాలి. లోయ, మీరు బాగా బైబిల్ ఎదిగిన వాళ్ళే కదా. విశ్వాస జీవితంలో రెండు పయనాలు ఉంటాయి. మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడల్లా ఒకటేమో లోయగా ఉంటుంది, ఒకటేమో కొండగా ఉంటుంది. మన పితరులందరూ పరిగెత్తాడు. అబ్రహాం పరిగెత్తాడు, మోషే పరిగెత్తాడు, అహరోను పరిగెత్తాడు, భక్తులందరూ పరుగులు తీశారు. కానీ ఏ మార్గాలు వెళ్ళారని అడిగితే అతగాడు అంటాడు, నేను కాలాంత కాలంలో నుంచి నడిచి వచ్చాను. ఇక దేవుని వెళ్ళారా? ఎందుకో ఈ ముగింపు పండుగలు అద్భుతం జరగబోతుంది. కార్యాలు ప్రభువు చేయబోతా ఉన్నారు. అదిగో గిద్యోను మీద లక్ష్యం ఉంచిన దేవుడు మీ మీద లక్ష్యం ఉంచబోతా ఉన్నారు. ఎక్కడైతే వినయం విధేయతుందో అట్టి వారి మీద లక్ష్యం ఉంచబోతా ఉన్నాడు. అన్నిటికంటే విశేషం ఈ జీవితంలో లోయలు ఉండాలి, కొండలు ఉండాలి. ఆమె చెప్పండి. ఏముండాలి? లోయలు ఉండాలి, కొండలు. తెలుగులో మనకు అర్థమయ్యే భాష ఏంటంటే లోయ అంటే పల్లం. సూర్యుడు తీస్తే వెనుకట్ల పడదు. అటు కొండ ఇటు కొండ రెండు కొండలు ఉంటాయి. సూర్యుడి కాంతి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. అంటే సూర్యకాంతి కొండలు దాటి రావాలి. పైకి చిన్నగా వచ్చేటప్పుడు లోయలో వెలుగు పడుతుంది. అప్పటి వరకు చీకటిగానే ఉంటుంది. లోయ దేనికి సంకేతం అంటే శ్రమలు కలిగిన జీవితానికి సంకేతం. మన వ్యక్తిగత జీవితంలో శ్రమలు, వేదన, కలవరం ఆవరిస్తూనే ఉంటాయి. ఎన్ని ఆవరించినా దేవుడు మన మీద లక్ష్యం ఉంచాలి అనుకుంటే, ప్రభువా కష్టం లేకుండా, ఇరుకు లేకుండా, ఇబ్బంది లేకుండా, సమస్య లేకుండా హాయిగా నన్ను బ్రతికించు ప్రభువా అని కోరుకో. కారణం ఏంటంటే లోయలో ప్రభు నిన్ను నడిపిస్తాడు. శ్రమల మధ్యలో నిన్ను నడిపిస్తాడు, సమస్యల మధ్యలో నడిపిస్తాడు. వేదన ఉంటుంది, సూర్యకాంతి కనబడదు. మన పితరులంతా పరిగెత్తారు కదా, వాళ్ళలో ఎవరైనా హాయిగా బ్రతికినట్టు ఎక్కడా కనబడలేదే కదా. దినదినము నరకబట్టబడుతున్నాను అంటాడు ఆయన. ఈయనేమంటాడు తెలుసా? దినదినము చనిపోతున్నాను అంటాడు. ఒక్కసారి ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితంలో కడగబడిన జీవితమే కాక, వేర్పాటు జీవితమే కాక, ప్రభు కొరకు బ్రతకడమే కాక, దేవుడి మీద లక్ష్యం నుంచి గొప్ప కార్యాలను చేయాలి అని కోరుకుంటే లోయలగిన ప్రాంతంలో వెళ్ళాలి. ఈ లోయలగిన ప్రాంతంలో వెళ్ళేటప్పుడు చీకటి ఉంటుంది, తడుముకోవడం ఉంటుంది. లోయలు తెలుసు కదా, గాఢాంధకార లోయ తెలుసు, ఆపోరు లోయ తెలుసు. బైబిల్లో రకరకాల లోయల చరిత్రంతా రాయబడింది. నీ ఆత్మీయ జీవితంలో సేవకులుగా నేను చెప్పగలిగిన మాట నేను అనుభవించింది మీతో చెబుతున్నాను. రోజుకు ఒక లోయలోకి పెడతాను. ఒక్క రోజున ఒక సమస్య, మరుసటి రోజున మరొక సమస్య. ఇటు ఇరుకు, అటు ఇబ్బంది. సేవలో నష్టాలు ఉంటాయి, సేవలో ఎదురు దెబ్బలు ఉంటాయి, సేవలో కష్టాలు ఉంటాయి. కానీ ఎన్ని జరిగినా మన వ్యక్తిగత జీవితంలో మాత్రం వాటిని అనుభవించి తీరుతూనే ఉండాలి. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు చాలాసార్లు చదివింది మళ్ళా జ్ఞాపకం చేస్తే బాగుండనిపిస్తుంది. ఒక్క క్షణం 6వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని ప్రారంభించండి. మీరు వినండి. ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని
రెండవది కీర్తి, సుకీర్తి, దుష్కీర్తి. తర్వాత దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. విన్నారా? ఒక సేవకుడి జీవితాన్ని చూడండి. ఆ సేవకుడి జీవితంలో ఘనత ఒక పక్కన ఉంటుంది, పర్వతం అది, ఒక పక్కన ఘనహీనత ఉంటుంది, అది లోయ. కనుక ఏ సేవకుడైతే ఈ రెండు అనుభవాల గురించి వెళతాడో ఆ పరిచర్య మహిమ కలిగిన పరిచర్యగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి, విశ్వాస జీవితంలో కూడా మనం ఆ మార్గాలు వెళ్ళినప్పుడల్లా అపోస్తలుడైన పౌలు నేరం చేశాడు, స్టెఫను దొంగతనం చేశాడు, వారిద్దరిని కొట్టి కొర్రాలు బిగించి రక్తం కారుతుంటే జైలులో వేసి హర్షించారుగా. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళు అంతటి బాధలో కూడా స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ వచ్చారు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే వారు నేరం చేయాలి, యేసు దేవుడని చెప్పారు, సువార్త చెప్పారు. సువార్తలో ఎన్ని బాధలు మొదలయ్యాయండి. కాళ్ళేమో గాయాలయ్యాయి, ఒక పక్కన రక్తం కారుతుంది, బట్టలు చిరిగిపోయాయి, అందరి ముందు అవమానపరచబడింది. ఒక్క క్షణం ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, దేవుని ప్రణాళిక నెరవేర్చబడినట్టుగా నిన్ను ఆయన ఎన్నుకొని నీ మీద లక్ష్యం ఉంచాడు. ఆ లక్ష్యం ఉంచిన వాడినట ఇప్పుడు లోయలో తీసుకెళ్తాడట.